గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడలాడాలి నీలి ఎజెండా గర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు తమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా చరిత్రపై చేసిన తొలి సంతకమై సగటు మనిషి సాధించిన విజయాలకు తొలి శకమై గిరిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం చంద్రబాబు చెమట చుక్క నిర్మించిన సామ్రాజ్యం తెలుగుదేశం మన తెలుగుదేశం నలుదిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా భుజాలపై ఎగిరే జయ కేతనమై కార్యదీక్ష విధానమే నడిపించే చేతనమై యువగళాల వేదికగా నవతరాల మాలికగా నారా లోకేష్ కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం తెలుగుదేశం మన తెలుగుదేశం నలుదిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 వెతికి చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ అయిన మహానాడుకు తరలి వెళ్లడం తెలుగుదేశం పార్టీ వీర సైనికులుగా చంద్రన్న భక్తులుగా మా బాధ్యత అన్న భావంతో నగరి నియోజకవర్గం, నగరి మండలం, నగరి మున్సిపాలిటీ 1వ వార్డు 3వ వార్డు నుంచి ఒక బస్సులో తెలుగుదేశం పార్టీ వీర సైనికులందరూ కలిసి మహానాడుకు వెళ్ళాము. మహానాడులో మా వంతు బాధ్యతగా సభా ప్రాంగణమంతా తిరిగాము. తెలుగుదేశం పార్టీ అంటే ఇలా ఉంటుందనే ఆలోచన అక్కడ అందరికీ తెప్పించాము. అందుకు నిదర్శనం మా చంద్రన్న భక్తుల తెలుగుదేశం పార్టీ వీర సైనికులతో చాలామంది వీడియోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం చేశారు. అది ఒక రకంగా మాకు గర్వకారణం. చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిన, లోకేష్ గారి పర్యవేక్షణలో జరిగిన ఆ మహానాడు విజయవంతం కావడం మాకందరికీ ఎంతో సంతోషం. అదేవిధంగా అందులో భాగం పంచుకోవడం కూడా మాకు గర్వకారణం. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, కడపలో జరుగుతున్న మహానాడుకు రమ్మని తెలుగుదేశం పార్టీ వీర సైనికులైన మాకు, చంద్రన్న భక్తులైన మాకు ఎటువంటి ఆహ్వానం లేదు. ఏ ఆహ్వానం ఏ రూపంలో మాకు అందకపోయినా నిజమైన తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా మేము ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మా బాధ్యత అన్న భావంతో వెళ్ళాము. అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు మహానాడుకు తరలి రండి, మహానాడుని విజయవంతం చేయండి అన్న పిలుపు ఇచ్చిన నగరి నియోజకవర్గం నుంచి అటువంటి పిలుపు లేకపోవడం శోచనీయం. మినీ మహానాడు అన్నది మహానాడుకు సమాయత్తం కావడానికి ముందుగా చేసే ఒక కార్యక్రమం. నగిరి మినీ మహానాడులో మహానాడుకు తరలిరండి, విజయవంతం చేయండి అన్న పిలుపు నగరి తెలుగుదేశం పార్టీ
నాయకుడి నుంచి రాలేదని గట్టిగా నమ్ముతున్నాము. ఆంధ్రజ్యోతిలో కానివ్వండి, ఈనాడులో కానివ్వండి, నగరి మినీ మహానాడు గురించిన వార్తలో ఆ వాక్యం లేకపోవడమే అందుకు నిదర్శనం. రామానుజం చలపతి అని నేను, లతా ఉమాపతి అనే ఈ అమ్మాయి 20 సంవత్సరాలుగా మేము తెలుగుదేశం పార్టీని మనసులో, తెలుగుదేశం పార్టీ జెండాను పిడికెల్లో, చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకుని తిరుగుతున్నాము. మాకు ఎటువంటి పదవులు లేవు, తెలుగుదేశం పార్టీ నుంచి ఏ లాభము లేదు. పార్టీ శ్రేణులకు ప్రభుత్వం తరపున అందే సహాయాల్ని వాళ్ళకి అందించామే తప్ప మేము వ్యక్తిగతంగా ఎటువంటి లబ్ధి, పార్టీ నుంచి ఏ రకమైన లాభము పొందలేదు. అయినప్పటికీ ఈ రోజు వరకు జై తెలుగుదేశం, జై జై చంద్రన్న అంటూనే తిరుగుతున్నాము. నిన్న మహానాడుకు వెళ్ళడానికి నాకు వ్యక్తిగతంగా ₹1,00,000 పై చిలుకు ఖర్చు అయింది. ఈ 1,00,000 నా స్వంత సంపాదనే తప్ప తెలుగుదేశం పార్టీ నుంచి ఏ రూపంలోనూ పొందిన ఆదాయం అయితే కాదు. నాయకుడు అనేవాడు తనను నమ్మిన కార్యకర్తలకు ఖర్చు పెట్టి ఇటువంటి కార్యక్రమాలకు పిలుచుకుని పోవాలే తప్ప, ఎల్లయ్య నువ్వు బస్సు పెట్టు, పుల్లయ్య నువ్వు ఆటో పెట్టు, రంగయ్య నువ్వు కారు పెట్టు, పుల్లమ్మ నువ్వు అన్నం పెట్టేయి, రంగమ్మ నువ్వు నీళ్ళు ఇచ్చేసేయి, చెల్లమ్మ నువ్వు కాఫీ ఇచ్చేసేయని ఇలా పురమాయించడం నాయకుడు లక్షణం కాదు. నాయకుడు అంటే అండగా నిలవాలి, ఆదరణ ఇవ్వాలి, చేయూత ఇవ్వాలి. అతి ముఖ్యంగా పార్టీ శ్రేణులకు ఆర్థికంగా సాయం చేసి ఇటువంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి. పార్టీ ముసుగులో అవినీతి, అక్రమ సంపాదనలు చేసి ఆస్తులు సంపాదించుకోవడము, అంతస్తులు పెంచుకోవడం అనేది నాయకుడి లక్షణం కాదు. ఇది ఎవరికి అర్థమవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితేనే నాయకుడు. సంపాదించుకుంటే వాడు నాయకుడు కాదు, వాడు దొంగ, మోసగాడు. ఈరోజు వర్షం కురుస్తూ ఉంది. మా నగరిలో సంత అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు సంత వర్షంలో ఉంది. ఆ సంతలో వర్షంలో వ్యాపారం చేయలేక వ్యాపారస్తులు ఎంత అవస్థపడుతున్నారో. మా నగరికి దౌర్భాగ్యం 17 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఏ ఎమ్మెల్యే ఇంతవరకు ఆ సంతను బాగు చేసిన పాపాన పోలేదు. మా నగిరి పేరు చెప్పుకుని అందరూ ఎదిగారే తప్ప మా నగరిని ఎదగనిస్తామనే ఆలోచన ఎవ్వరికి లేదు. నగరి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే, మనకు ఎవరు సహాయం చేయరు, మనల్ని ఎవరు ఎదగనివ్వరు, మన అభివృద్ధిని ఎవరు కోరుకోరు. వచ్చిన ఎమ్మెల్యేలందరూ వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ అంతస్తులు పెంచుకోవడం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికే చూస్తారే తప్ప నగిరి తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకులు ఆస్తులు, అంతస్తులు పెంచడానికి వాళ్ళు సహాయపడరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నగిరిలో తెలుగుదేశం జై, చంద్రబాబుకు జై అనే మాటలకు మేము మద్దతు ఇస్తాం. మేము అటువంటి భజన చేస్తాం. అక్రమ వ్యాపారాలు చేసి, అవినీతి వ్యాపారాలు చేసి సంపాదించుకునే దొంగలకు, కేటుగాళ్లకు మేము భజన చెయ్యము. లతా నేను రాజకీయంగా ఎదగపోవడానికి కారణం ఏమంటే, మేము ఇటువంటి వెధవలకు, దొంగలకు, మోసగాళ్లకు, స్మగ్లర్లకు, గూండాలకు, రౌడీలకు భజన చేయ. మాకు తెలిసిన భజన ఒకటే, జై తెలుగుదేశం, జై జై చంద్రన్న. నగరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఇది అర్థం చేసుకోవాలి. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, నేను పార్టీ అధ్యక్షుడైతే, నగిరి మున్సిపాలిటీ కానీ నగిరి మండల పార్టీ అధ్యక్షుడైతే మార్చి చూపిస్తాను. ఏం మార్చి చూపిస్తానంటే, నేను కష్టపడి తెచ్చిన సంపాదనలో పార్టీని అభివృద్ధి చేస్తా. నేను కష్టపడి తెచ్చిన సంపాదనలో మీకు కావాల్సిన వసతులన్నీ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, మహానాడు కార్యక్రమానికి నా స్వంత ఖర్చులు పెట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి ఉంటా. మీ డబ్బులు ఖర్చు పెట్టమని నేను చెప్పను. నగిరిలో పార్టీ ఎదుగుదలకు కానివ్వండి, నగిరిలో పార్టీ శ్రేణుల ఎదుగుదలకు కానివ్వండి, ఎటువంటి వ్యూహరచన చేసి అవినీతి, అక్రమ సంపాదన లేకుండా పార్టీ శ్రేణులు ఎలా ఎదగాలో, ఆర్థికంగా ఎలా బలపడాలో నేను ప్లాన్ చేసుంటా. నన్ను పక్కకు పెట్టారు, నేను నాకేం బాధలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి ఇవ్వండి అని నేను చాలాసార్లు అడిగినా, ఇవ్వకపోయినా ఐ డోంట్ కేర్. నాకు దీంతో సమానం పదవి అనేది. నాకు ఒకే ఒక పదవి ఉంది, ఏమంటే చంద్రబాబు నాయుడు భక్తుడు అన్న పదవి ఉంది, తెలుగుదేశం పార్టీ వీర సైనికుడు అనే పదవి ఉంది. ఆ పదవి చాలు. అతి ముఖ్యంగా నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ, ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. రోజా 2014 నుంచి 19 వరకు కానివ్వండి, 2019 నుంచి 2024 వరకు కానివ్వండి, 2024 నుంచి ఈ రోజు వరకు కానివ్వండి, చంద్రబాబు గారి పైన, లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన, తెలుగుదేశం పార్టీ పైన అవాకులు చవాకులు పేలుతూ దుర్విమర్శలు చేస్తూ ఉంటే, నోరు పారేసుకుంటూ ఉంటే, 175 నియోజకవర్గాల్లో మా నగిరి నుంచి కౌంటర్ రావాలి.
మీరు ఎప్పుడైనా చూడండి 2014 నుంచి 2019, 2019, 2024, 2024 నుంచి ఈ రోజు వరకు మా నగిరి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏమన్నా ఆ రోజాను విమర్శించాడేమో చూడండి. సంక్రాంతికి ఒకసారి, దీపావళికి ఒకసారి విమర్శలు చేస్తాడు తప్ప ఏ రకంగానూ నోరు తెరవడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ను, పవన్ కళ్యాణ్ని, ఇతరత్ర నాయకుల్ని, తెలుగుదేశం పార్టీని విమర్శించే రోజా కూడా ఏ రోజు మా నగిరి తెలుగుదేశం పార్టీ నాయకుడిని విమర్శించదు. అంటే వీళ్ళిద్దరి మధ్య అంత లోపాయకారి ఒప్పందాలు ఉంది అనడానికి ఇంతకన్నా సాక్ష్యం లేదు. సరే, నా ఈ ఆరోపణ అసత్యం అనుకుంటే రోజా కానివ్వండి, మా నగిరి తెలుగుదేశం పార్టీ నాయకుడు కానివ్వండి, కాణిపాకూడులో వచ్చి సత్యం చేయాలి. రోజా, నేను ఏ రోజు వైఎస్ఆర్సీ పార్టీకి కానీ జగన్కు కానీ నేను ద్రోహం చేయలేదు, నా విధి నేను కరెక్ట్గా నిర్వహిస్తున్నాను, నగిరి తెలుగుదేశాన్ని, నగిరి తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేను విమర్శిస్తున్నానని ఏ రోజు నాటకాలు డ్రామాలు ఆడలేదని రోజా కానివ్వండి. రోజాని ఎప్పుడు నేను వదిలిపెట్టలేదు, ఆది నుంచి ప్రతిరోజు విమర్శిస్తున్నానని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుడు వచ్చి కాణిపాకూడలో సత్యం చేస్తే నీ ఆరోపణ వెనక్కి తీసుకుంటాను. వాళ్ళు సత్యం చేయరు. ఎందుకంటే రోజు పేపర్ చదివే, రోజు టీవీలు చూసే, రోజు యూట్యూబ్లు చూసే వాళ్ళందరికీ తెలుసు ఎక్కడెక్కడో వాళ్ళు రోజా మీద కౌంటర్లు ఇస్తారే తప్ప నగిరి నుంచి నగిరి నాయకుడు ఏ రోజు కౌంటర్ ఇవ్వడు. దీపావళికి ఒక్కసారి నాయకుడు ఇస్తే సంక్రాంతికి ఒకసారి రోజా ఇస్తుంది, అంతే తప్ప వీళ్ళిద్దరి మధ్య దారుణమైన ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం అనేది రాజకీయంగానూ ఉంది, రాజకీయంగా వచ్చే ఆదాయపరంగానూ ఉంది. సరే, ఈ ఒక్క సంవత్సరం రోజులు తీసుకుందాం. నగిరిలో తెలుగుదేశం పార్టీ ముసుగులో ఏ అవినీతి జరగలేదా? అంత నీతివంతమైన పాలన జరుగుతుందా? ఈ విషయం మీద రోజా ఎప్పుడు విమర్శలు చేయలేదే. అదే రోజా ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గురించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గురించి కానివ్వండి, లోకేష్ గురించి కానివ్వండి, పార్టీని గురించి కానివ్వండి ఎన్నో రకాల విమర్శలు చేస్తున్నా నగిరి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ విధమైన ప్రతి విమర్శలు చేయడం లేదు, అసలు మాట్లాడటం లేదు. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం మీరు బాగా ఆలోచించండి, మీకే తెలుస్తుంది. నగిరిలో గురారీల రూపంలో, క్వారీల రూపంలో, గ్రావెల్ రూపంలో, కంకర రూపంలో, సారాయి రూపంలో, బ్రాందీ రూపంలో, ఇసుక రూపంలో అన్ని రకాలుగా అవినీతి జరుగుతూ ఉన్నా రోజా ఎందుకు నోరు తెరవదు? సరే, జరగలేదు అనుకుందాం, మంచిగా పాలన జరుగుతుంటే సంతోషమే. అదేవిధంగా రోజా ఇన్ని అవాకులు చెవాకులు పేలుతున్నా ఈ మహానుభావుడు ఎందుకు నోరు తెరవడు? నగిరి పార్టీ శ్రేణులు కాదండి, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ, ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ ఒక్కసారి ఆలోచించండి, మీకు దీని వెనక దాగిన చిదంబర రహస్యం అర్థమైపోతుంది. నిన్న జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి ఒక మాట అన్నారు, కార్యకర్తే అధినేత అన్నారు, కార్యకర్తే సుప్రీం అన్నారు. చాలా సంతోషకరమైన మాటే. నేను లత నాయకులు అని చెప్పుకోవడం లేదు, మేమిద్దరు 20 సంవత్సరాల నుంచి కార్యకర్తలేనండి. మీరు అన్నారు కదా కార్యకర్తే అధినేత, కార్యకర్తే సుప్రీం అని. సరే, మాకేం న్యాయం చేస్తారో చేయండి. మేమిద్దరు అధినేతలా, మేమిద్దరు సుప్రీంలా కాదా అవునా అనేది మీరు దయచేసి తేల్చండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం మనస వాచ కర్వేన నిస్వార్థంగా కష్టపడుతున్న భక్తులు ఎవరు, పార్టీ శ్రేణులు ఎవరు అంటే ఖచ్చితంగా రామానుజం చలపతి, లత అనే పేరు మెజారిటీ ప్రజలు చెప్తారు. దయచేసి మాకు ఆ గుర్తింపు ఇవ్వండి. మాకు పదవులు ఇవ్వాల్సిన పని లేదు, మహానాడు వేదికలో కూర్చోబెట్టాల్సిన పని లేదు, మాకు ఆదాయ వనరులు ఏర్పాటు చేయాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్నట్లు కార్యకర్తే అధినేత అన్నారు కదా, మాకు ఏ విధమైన విలువ ఉంటుందో, గౌరవం ఉంటుందో మాకు దయచేసి ఆ ప్రశ్నకు సమాధానం మాకు ఇవ్వండి. ఇది మీ మీద కోపంతో, మీ మీద ఆగ్రహంతో చెప్పడం లేదు, కార్యకర్త మనోభావాన్ని నేను వెదజల్లుతున్నాను. ఎన్నికల ముందు కార్యకర్త ఇళ్లలోకి వెళ్ళి, కార్యకర్త బాత్రూంలో స్నానం చేస్తున్నా, ఇంకేం చేస్తున్నా వెళ్ళి నువ్వు నాయనా నువ్వే ప్రధానం, నువ్వే ఓటేయి అని చెప్పి ఓట్లు అడిగిన ఆ నాయకులందరూ ఎన్నికల తర్వాత, ఎన్నికలు గెలిచిన తర్వాత ఏ కార్యకర్తలతో మాట్లాడుతున్నారండి? ఏ కార్యకర్త దగ్గరికి వెళ్తున్నారండి? ఏ కార్యకర్త ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళగలడు? ఏ కార్యకర్త ఆ నాయకురాల దగ్గరికి వెళ్ళగలడు? వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఒక కోటరీ ఉంటుంది. కాబట్టి ఈ మహానాడు అయిన సందర్భంగా నిజమైన కార్యకర్తలకి విలువ గౌరవం ఇవ్వండి. విలువ గౌరవం ఇస్తారని నమ్ముతూ, మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా, గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఏనాటికి ఊపిరిన చివరి క్షణం వరకు మేము తెలుగుదేశం పార్టీ వీర సైనికులుగానే ఉంటాం, చంద్రన్న భక్తులుగానే ఉంటాం. ఇది మనసా వాచే కర్మేన చెప్తున్న మాట, దీనిలో ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ ఒక్క మాట నేను మరలా చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందరికీ చెప్పవలసిన బాధ్యత ఒకటే ఒకటి.
నేను లత చంద్రబాబు నాయుడు గారంటే చాలా గౌరవిస్తాం, చాలా అభిమానిస్తాం, చాలా ప్రేమిస్తాం, గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తాం, ఒక రకంగా భగవంతుడిగా కొలుస్తున్నాం. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న చెడ్డ పేరు తెచ్చినా, చంద్రబాబు నాయుడు గారు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎటువంటి కలంకం తెచ్చినా వెంటనే మేము ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, ఎదిరిస్తాం. అది ఎవరైనా కానివ్వండి. మా దేవుడు కలంకం తెచ్చే, మా దేవుడికి చెడ్డ పేరు తెస్తే విమర్శించి ఎదిరించి నిలదీసే భక్తులమే తప్ప భజనలు చేయము. భజనలు మాకు చేత కాదు. దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి. రాజకీయంలో దొంగలు ఉంటారు, దోపిడీదారులు ఉంటారు, స్మగ్లర్లు ఉంటారు, గూండాలు ఉంటారు, రౌడీలు ఉంటారు, అందరూ ఉంటారు, కాదని నేను చెప్పను. కానీ వీళ్ళ ఎవరి వల్ల, అదేవిధంగా పార్టీలో ఉండే నాయకుల వల్ల, నాయకురాళ్ళ వల్ల, శ్రేణుల వల్ల చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వచ్చిన తెలుగుదేశం పార్టీకి దానివల్ల కీడు జరిగితే ప్రశ్నించే వ్యక్తులుగా నేను లత ఉంటామని మరోమారు నొక్కి వక్కానిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై జై చంద్రన్న.